సో హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే, జై హింద్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గాయ్స్, ఈరోజు వ్లాగ్ స్పెషల్ ఏంటంటే అక్కనైతే పికప్ చేసుకొని పోతున్నా. అక్క నన్ను నిద్రకెళ్ళి ఇప్పుడే లేపింది. యూ కెన్ సీ మై ఫేస్ ఎంత స్లీప్ ఉందో. సో అక్క అయితే నాకు ఇప్పుడే స్లీప్కి వెళ్ళి లేపింది. అరే వచ్చి పిక్ చేసుకో అన్నది. సో అక్కనైతే పిక్ చేసుకుందాం గాయ్స్. ఇన్ బిట్వీన్ ఏమైనా రియాక్షన్స్ అయితే క్యాప్చర్ చేద్దాము. సీ యూ ఇన్ టు ద GoPro మోడ్. సో గాయస్, మా సిస్టర్ అయితే కర్మనగట్లు ఉందంట. పోయి ఏదైతే పిక్ చేసుకుందామో అక్కని. తనకి చంపబిడ్డ దిగమంటే కర్మనగట్లో పోయి దిగింది. అట్లుంటుంది గాయస్. నేనైతే మస్తు సార్లు చెప్పిన చిన్నప్పటి నుంచి, నేర్చుకోవే యాక్టివ్గా నేర్చుకోవే అంటే నేనేమో గాయస్ ఏం చేస్తుండే తెలుసా. మా మమ్మీ నాకు చిన్న ఉన్నప్పుడు లైక్ పైసలు ఇస్తుండే, 1 రూపీ 2 రూపీస్ అంటే చిన్న ఉన్నప్పుడు ఇస్తుండే. నేనేం చేస్తుండే సైకిల్ తీసుకొని నేర్చుకుంటుండే. మా సిస్టర్ ఏం చేస్తుండే తెలుసా, తింటుండే. సో ఇప్పుడు చూడండి ఎవరి క్లాసు, మా సిస్టర్కే కదా లాసు. నేనేమో సైకిల్ నేర్చుకున్నా ఆ 1 రూపీ 2 రూపీతోనే. మా సిస్టర్ ఏమో తిన్నది, బట్ నో యూస్. సో గాయస్, ఇది సంగతి. ఎవరైనా సరే ఏడ కొనాలో ఆడనే కొనండి, ఏడ తినాలో ఆడనే తినండి. ఆ 1 రూపీ 2 రూపీతోని లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఉంటుంది మా సిస్టర్కి. ఇప్పుడు తనకి బండి రాదు, అది సంగతి. నువ్వు దిగు, నేను బండి పెట్టేసి వస్తా. ఉండుతాం. ఓ మోడల్ వచ్చేసినావా? క్యా బాతే చూసినా. నువ్వు ఎట్లా దిగుతావు, ఎట్లా ఎక్కుతావు దేవునికి ఎరక. కుదుకుందా? కుదుకుంటుంది. ఆఖరి కంటెంట్ వచ్చింది మా ముప్పటిదాకా వచ్చేటప్పుడు తెలుసా. సరే, ఇప్పుడు చెప్తా నేను. ఏమైంది తెలుసా, ఇప్పటిదాకా వస్తుండే ఒక డ్యూక్ ఒక ఇద్దరు కాలేజ్ అమ్మాయిలు ఉన్నారు, ఒక అబ్బాయి. ట్రిపుల్ రైడింగ్ చేస్తారు. ట్రిపుల్ రైడింగ్ చేసుకుంటా ఇప్పుడు నా బండి సౌండ్ ఎక్కువ ఉంటుంది కదా, నా బండి సౌండ్కి నన్ను ఓవర్టేక్ చేసుకుంటా, ముగ్గురు నడుపుకుంటా ఆడు నన్ను ఓవర్టేక్ చేసుకుంటా. ఇద్దరు అమ్మాయిలు ఇంకా కూర్చోబెట్టుకొని సారీలు అది ఇట్లా తెలుసా, మొత్తం ఓవర్టేక్ చేసుకుంటా. యూనిఫామ్ ఉంటాడు, ఓవర్టేకే లేకపోతుంది. నా కామన్ సివిల్ డ్రెస్లో ఉన్నా కాబట్టి వాడు అట్లా వేసిండు. ఇట్లా కంప్లీట్లీ ఓవర్టేక్ చేస్తుండు, కట్లు కొడుతుండు. నాకే మొత్తం కంటెంట్ అయిపోయింది. చెప్పరి కంప్లీట్ చెప్పరి. జేబులో పెట్టుకోది ఫోన్. మరి ఏం తినిపిస్తున్నావు చూసినా, నువ్వేదంటే మామ. వీడు చూడు ఆటోడు ఎట్లా వస్తుండో. ఎందుకు వస్తారట రాంగ్ రూట్, నాకు అర్థం కాదు. వేస్ట్ కాదు, రాంగ్ రూట్లో వస్తారు అంటున్నా. ఏం తినిపిస్తావు చేసిన, పేస్ట్రీ తినిపిస్తున్నావా? ఆడ పిస్తా హౌస్లో బాగుందా పేస్ట్రీ? మొన్న తినలేదు మనం. లేదంటే ఇంకేమైనా చేయొద్దు కానీ చాట్ తిందన్నాడు వాడ. ఇప్పుడు నేను కూర్చోబెట్టుకుని నడితే వీడు ఏందో ఆయన ఇంత ఎగ్జాస్ట్ ఆన్ పెట్టుకొని పోలీస్ ఆమెను కూర్చోబెట్టుకుని నడుతుంది అనుకుంటారు అందరూ. ఎవరు ఆయననా? ఏడి ఏమన్నాడే? ఇంత సౌండ్ అనా?
అంత సౌండే మరి. యాక్చువల్గా కార్లో వద్దాం అనుకున్నామమ్మా, విన్నావా? ఎట్ మినిమం ఉంటుంది. ఇప్పుడు కొంచెం సేపు ఇడగో నేను క్యాప్చర్ చేయడానికి ఇది పెట్టిన కెమెరా, విన్నా? కాదే ఈ జాకెట్ తీసేసేస్తుంటే దాంట్లో వీడియోలో యూనిఫామ్ లో కానీ కనిపిస్తుండే కానీ ఏడనుకుంటారు. అంటే సరే అది ఏమీ ఉండదు కానీ తమ్నేల్కి అయితే ఒక ఆడ పోయినాక ఒక చిన్న జాకెట్ తీసేసి ఒక ఫోటో దిగుదు, దాని తర్వాత మళ్ళీ వేసుకో, నేనేం కాదండి. బగాయిజమ్మా ఉంటే చిన్నపిల్లలు మంచిగా కూర్చుంటారు, నీకేమో భయం అవుతుంది. పట్టుకో పోదాం, షోల్డర్ పట్టుకోలేకపోతే లేదండి అట్లా పట్టుకో. చాలా స్లో పోతున్నా, భయపడతాయేమో అని. అట్లా పట్టుకోకు, సగం సగం ఇట్లా కింద పట్టుకో, ఇలా షోల్డర్ అట్లా పట్టుకో, శ్రమకరం పట్టుకో. పడతావు ఇట్లా పడితే అట్లా పట్టుకో. ఎందుకు పడపా? తగ్గిస్తా. అలా ఈ జాబ్ వల్ల ఏడా టైంలో అవుతుంది జిమ్ ఇంకా. వీడుంది మా సిస్టర్, నన్ను వదిలేసి లోపలికి వెళ్తున్నా, చెక్ చేద్దాం. వచ్చేసినా చెప్పు, ఏమి ఇప్పిస్తున్నావు? ఇదేంటి చాక్లెట్ కునాఫా అంట. ఏడుంది ఆపికట్టులే? తీసుకో బెటర్, లేదంటే ఇది తీసుకుందామా రెడ్ వెల్వెట్ది? మనం కావాలనే సౌండ్ చేసిన గైస్. చేతులు పట్టుకోవాలా ఇది? పట్టుకో. ఏడా చాట్ తిందాం అనుకున్నాం, 2 పార్సల్ చెప్పేసాము. ఇక్కడ బాగుంటుంది చాట్, 2 పార్సల్ చెప్పేసాము. మమ్మీ నేను తింటాము. हाँ भाई 2 चाट पार्सल करो। हाँ पापड़ చెప్పేనా సమోసా చెప్పేనా? पापड़ा 2 पापड़ के चाट बनाओ, पार्सल करो। ఎట్లా చూడు भाई रिपोर्ट కొడితే నిజంగా రీచ్ పోదా? పోదు. ఓడాడు కొట్టున్నాడు మరి. ఓ అది జాకెట్ తీసాడు దాంట్లో పెట్టి దాని పక్కన నిలబడి నేను అది తమ్నెల్ పెట్టుకుంటా కదా. అటు చూడు
పోతున్నాయి కదా అన్ని. వాని దగ్గర పోతున్నాయి. వాంది ఇప్పుడు ఎందుకు పోతుంది, టైం పడుతుంది. బాయ్. నేను పికప్ చేసుకుని నీకు వస్తే ఏదో ఒక సోది అవుతుంది. ఈ సోది చూడు ఎట్లుందో. ఇట్లా పోదాం రైట్ నుంచి చూడు. సో గాయ్స్ వీఆర్ ఎండింగ్ ద వ్లాగ్ ఇయర్. ఇప్పుడే మనం బండి అయితే పార్క్ చేసుకున్నాము. సీ యూ అంటిల్ ద నెక్స్ట్ వ్లాగ్. గాయస్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, మనకు వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. గాయస్ మీ సపోర్ట్ కావాలి నాకు. మీ సపోర్ట్ ఉంటే నేను చాలా గ్రో అవుతా. నేను గ్రో అవ్వడం వల్ల నాకు తోచిన సాయం అందరికీ హెల్ప్ చేస్తా గాయస్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. సో గాయస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Hope you like my content. See you until the next vlog guys. Signing off from CN7. Bye bye.